సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఏపీలో అణు జలాంతర్గామి స్థావరం, కొత్త వక్ఫ్ చట్టంపై సత్వర విచారణకు సుప్రీం అంగీకారం, ఆరోగ్యాంధ్రే మా లక్ష్యం సీఎం చంద్రబాబు, గుట్టుగా పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయల పెంపు, త్వరలో వీర్య నిరోధక మాత్రలు, వైసీపీకి పచ్చకామెర్ల రోగం తగ్గలేదు షర్మిల, ముంబైని ఊరించి ఆర్సీబీకి దక్కిన విజయం, వేసవిలో చెరుకు రసంతో కలిగే మేలు అధికం. ఈరోజు వార్తలను చూద్దాం. ఆరోగ్యాంధ్రే మా లక్ష్యం సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాల వారీగా హెల్త్ రిపోర్ట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర బడ్జెట్లో వైద్య రంగానికి 19,264 కోట్లు ఖర్చు చేస్తామని, హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ సాధనకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 80% మంది ప్రధానంగా 10 రకాల వ్యాధులతో బాధపడుతున్నారని తెలిసింది. కేంద్రం దేశంలో 25 మెడ్ సిటీలను పెట్టాలనే యోచనలో ఉంది. ఖతార్ ప్రభుత్వ సహకారంతో అమరావతితో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ఏర్పాటుపై కేంద్రాన్ని సంప్రదించగా సుముఖత వ్యక్తం చేసింది. ఈ మెడిసిటీ కోసం 200 ఎకరాలు కేటాయించి అందులో 100 ఎకరాలు హెల్త్ కేర్ సేవలకు, 40 ఎకరాలు నివాసాలకు, 20 ఎకరాలు వాణిజ్య అవసరాలకు, 20 ఎకరాలు సర్వీస్ జోన్కు వినియోగించుకునేలా విధానాలు రూపొందించామని తెలిపారు. గుట్టుగా పెరుగుతున్న వ్యాధులు. తెలుగు రాష్ట్రాల్లో ఊబకాయం సమస్య విపరీతంగా ఉందని అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక వివరించింది. దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరీక్షించిన తర్వాత ఈ నివేదికను వెలిబుచ్చింది. విద్యార్థుల నుంచి పెద్దల వరకు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను వివరించింది. ఏపీ, తెలంగాణలో 82% మంది ఊబకాయం లేదా అధిక బరువుతో బాధపడుతున్నారు. పిల్లలు, కళాశాల విద్యార్థుల్లో ఇది 28% ఉండగా 24% మందికి హై బీపీ ఉంది. 19% మంది ప్రీ హైపర్ టెన్సివ్గా ఉన్నారు. 23% మందికి మధుమేహం ఉంది. దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ సంకేతాలు కలిగి ఉన్నారు. లక్షలాది మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించినప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య స్థితిలో బాధపడుతున్నారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 66% మంది ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఇందులో 85% మంది ఆల్కహాల్ తీసుకొని వారే. 77% మహిళల్లో పోషకాహార లోపం ఉంది. దీనికై 53,000 మందిని పరీక్షించగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ప్రమాదం ఎక్కువగా ఉందని నివేదికలో వెల్లడైంది. గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంపు. వంట గ్యాస్ సిలిండర్ ధరను చమురు సరఫరా కంపెనీలు 50 రూపాయల చొప్పున పెంచినట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సోమవారం వెల్లడించారు. ఉజ్వల సాధారణ విభాగ వినియోగదారులకు వంట గ్యాస్ ధరలు పెరిగాయని తెలిపారు. సాధారణ వినియోగదారులకు ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ 803 నుంచి 853కు పెరిగింది. ఉజ్వల పథకం కింద సిలిండర్ ధర 503 నుండి 563కు చేరింది. ఈ నెల 8వ తేదీ ప్రారంభం నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి. విజయవాడలో వంట గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 825.50 కాగా 875.50 అవుతుంది. వెంటాడుతున్న వ్యాధులు. రాష్ట్రంలో డయాబెటీస్ లేదా హైపర్ టెన్షన్ ఉన్నవారు దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. 2 ఉన్నవారు 20 లక్షల మంది ఉన్నారు. ఒకప్పుడు చాలా అరుదుగా వచ్చే క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. ఇంకా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్నెన్నో అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలతో లక్షలాది మంది ప్రజలు సతమతమవుతున్నారు. ప్రజల హెల్త్ ప్రొఫైల్పై ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేయించిన సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. 18 ఏళ్ల వయసు దాటిన 2.15 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయించారు. వ్యాధులపై ముందే అప్రమత్తం కావడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించి అవసరమైన చికిత్స, నివారణ చర్యలు తీసుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.
రాష్ట్రంలో అణు జలాంతర్గామి స్థావరం సముద్ర రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా మరో కీలక ముందడుగు పడింది. తూర్పు తీరంలో రక్షణ అవసరాల కోసం నిర్మిస్తున్న నేవీ ప్రత్యామ్నాయ స్థావరం ఐఎన్ఎస్ వర్షాను 2026లో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది పూర్తిగా వ్యూహాత్మక స్థావరం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరాన అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో సముద్ర తీరాన్ని ఆనుకొని దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 670 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన సహకారం అందిస్తోంది. దీని తొలి దశ నిర్మాణం 2022 నాటికి, మలి దశ నిర్మాణం 2025 నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ కోవిడ్ లాంటి అనూహ్య కారణాల వల్ల ఆలస్యం అయింది. ఇప్పుడు తొలి దశ నిర్మాణం పూర్తి కావచ్చింది. రాంబిల్లికి సమీపాన అంటే 20 కిలోమీటర్ల దూరంలోనే అచ్యుతాపురంలో బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఐఎన్ఎస్ వర్షకు అవసరమైన సహకారం అంతా అక్కడి నుంచే అందుతోంది. వైసీపీకి పచ్చకామెర్ల రోగం తగ్గలేదు. వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చకామెర్ల రోగం తగ్గలేదని, కళ్ళకు కమ్మిన పసుపు బరిలు తొలగినట్లు లేదని, ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకుంటే చంద్రబాబే కనిపించడం బాధాకరమని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సోమవారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ఏది చేసినా అర్థం పరమార్థం టీడీపీ అండం వారి వెర్రితనానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ స్వయం శక్తితో ఎదుగుతుంటే చూసి ఓర్వలేక అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతకానితనానికి నిదర్శనం. 11 స్థానాలకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా మీ నీచపు చేష్టలు మారలేదు. మీరు ఈ జన్మకు మారడని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో మోదీకి మద్దతుగా నిలిచి 5 ఏళ్ల పాటు మోదానీ సేవలో తరించినట్లుగా ప్రజలకు సర్వం బోధపడింది. స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ ప్యాలెస్లు కట్టుకున్నారు, ఖజానాను నింపుకున్నారు అంటూ షర్మిల మండిపడ్డారు. కొత్త వక్ఫ్ చట్టంపై సత్వర విచారణకు సుప్రీం అంగీకారం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సత్వరం విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం సోమవారం అమాత్ ఉలేమా ఈ హింద్ తరపున న్యాయవాది కపిల్ సిబల్, ఇతర పిటిషనర్ల తరపున అభిషేక్ సింఘ్వి, నిజాం పాషా మరికొందరు న్యాయవాదులు చేసిన లిఖితపూర్వక విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని సత్వర విచారణ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, మతాన్ని అనుసరించే స్వేచ్ఛకు కొత్త చట్టంలో భంగం కలుగుతోందని జమాత్ ఉలేమా ఈ హింద్ తన పిటిషన్లో పేర్కొంది. ముస్లింలకు తమ మతాన్ని అనుసరించే హక్కును హరించే ప్రమాదకరమైన కుట్రగా కొత్త వక్ఫ్ చట్టాన్ని పేర్కొంది. కొత్త చట్టంతో వక్ఫ్ ఆస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డులకు ఉన్న హక్కులన్నీ హరించుకుపోయాయని పేర్కొంది. వక్ఫ్లకు ఉన్న అనేక రక్షణలను కొత్త చట్టం తొలగించి వేసిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన పిటిషన్లో పేర్కొన్నారు. త్వరలో వీర్య నిరోధక మాత్రలు. గర్భ నిరోధక మాత్రలంటే మహిళలకు మాత్రమే దొరుకుతాయి. పురుషులు వాడే మాత్రలు ఎక్కడా దొరకవు. దాదాపు 7-8 దశాబ్దాలుగా ప్రపంచంలోని పలు దేశాలు దీనిపై పలు పరిశోధనలు చేసినా ఫలితం లేదు. కానీ యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా శాస్త్రజ్ఞులు తాము ఈ అద్భుతాన్ని ఆవిష్కరించామని చెబుతున్నారు. పురుషులకు సంబంధించిన వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న గర్భనిరోధక విధానాలు 2. ఒకటి కండోమ్స్ వాడకం, రెండోది వేసెక్టమీ. స్త్రీలకు గర్భనిరోధక మాత్రలు అందుబాటులో ఉన్నట్లుగా పురుషులకు లేవు. ఇందుకు కారణాలు 2 ఉన్నాయి. ఒకటి, మహిళల్లో అండాల విడుదల దాదాపు నెలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. దానికి ఒక క్రమం ఉంటుంది. కానీ పురుషుల్లో నిత్యం కోట్లాది వీర్యకణాల ఉత్పత్తి జరుగుతుంటుంది. ఎప్పుడో నెలకు ఒకసారి జరిగే ప్రక్రియను నిరోధించడం సులువు. నిత్యం జరిగే ప్రక్రియను ఆపడం కష్టం. పురుషుల కోసం గత 60-70 ఏళ్లలో రకరకాల కాంట్రాసెప్టివ్ పిల్స్, జెల్స్,
ఇంజెక్షన్లను శాస్త్రజ్ఞులు తయారు చేశారు. కానీ వాటిలోని హార్మోన్ల వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ప్రతిసారి ట్రయల్స్ దశలోనే వాటిని ఆపివేశారు. అయితే ఇప్పుడు అమెరికన్ శాస్త్రజ్ఞులు తయారు చేసినవి హార్మోన్ రహిత మాత్రలు. ఈ దశాబ్దం చివరికల్లా ఇవి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. ముంబైని ఊరించి ఆర్సీబీకి దక్కిన విజయం. ఐపీఎల్ మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ అత్యధిక ఛేదన 219. సోమవారం బెంగళూరు నిర్దేశించిన లక్ష్యం 222. ఛేదనలో 12 ఓవర్లకు ముంబై స్కోర్ 4 వికెట్లకు 99 పరుగులు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిపోయాడు. గత మ్యాచ్లో ధాటిగా ఆడలేక ఇబ్బంది పడ్డ తిలక్ వర్మ క్రీజ్లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా అప్పుడే వచ్చాడు. 8 ఓవర్లలో 123 పరుగులు చేయాలి. బెంగళూరు సునాయాసంగా గెలిచేస్తుంది అనుకున్నారు అంతా. కానీ అసాధారణంగా చెలరేగిపోయిన తిలక్, హార్దిక్ 33 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ముంబై వాంఖడేలో రికార్డు విజయాన్ని అందించేలా కనిపించారు. కానీ ఆఖరిలో ఆర్సీబీ గొప్పగా పుంజుకుంది. చకచకా వికెట్లు తీసి మ్యాచ్ను సొంతం చేసుకుంది. 5 మ్యాచ్ల్లో 4వ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో మొదట విరాట్ కోహ్లీ 67 పరుగులు, రజత్ పటీదార్ 64, జితేష్ శర్మ 40 నాట్అవుట్ మెరుపులతో ఆర్సీబీ 5 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం తిలక్ వర్మ 56 పరుగులు, హార్దిక్ పాండ్యా 42 ముంబైని గెలిపించడానికి గట్టిగానే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బెంగళూరు బౌలర్లలో కృణాల్ పాండ్యా 4 వికెట్లు, హ్యాజిల్వుడ్ 2 వికెట్లు, యష్ దయాల్ 2 వికెట్లు తీసి ముంబైని పరాజయం పాలు చేశారు. వేసవిలో చెరుకు రసంతో కలిగే మేలు. చెరుకు రసం లివర్కి చాలా మంచిది. మండే ఎండల్లో ఓ గ్లాస్ చల్లని చెరుకు రసం తాగితే హాయిగా అనిపిస్తుంది. క్షణాల్లో శరీరం ఉత్తేజితమవుతుంది. చెరుకులో పిండి పదార్థాలు, మాంసకృతులతో పాటుగా పొటాషియం, జింక్, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ ఏ, బి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వేసవిలో తరచూ చెరుకు రసం తీసుకుంటూ ఉంటారు. అయితే చెరుకు రసం తీసిన వెంటనే తీసుకోవాలి. తాజా చెరుకు రసం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. చెరుకు రసాన్ని నిల్వ చేసి తాగితే దానిలో బ్యాక్టీరియా చేరి అజీర్ణ సమస్యలు, కడుపు నొప్పి వస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. లెక్చరర్ పోస్టుల భర్తీకి జూన్లో రాత పరీక్ష. లెక్చరర్ పోస్టులకు రాత పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, టీటీడీ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టులకు జూన్ 16 నుంచి రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మహాసూర్య వందనం. 21,850 మంది గిరిజన విద్యార్థులు ఒక చోట పాల్గొని మహాసూర్యవందనాన్ని చేశారు. ఈ కార్యక్రమాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకలోయలో చేయడం జరిగింది. వరల్డ్ రికార్డ్ యూనియన్ సంస్థ ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేసి ధ్రువపత్రం అందజేసింది. ప్రపంచ తెలుగు మహాసభల లోగో ఆవిష్కరణ. తెలుగు అమ్మ భాష అని అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలంతా తెలుగులోనే మాట్లాడాలని సూచిస్తున్నట్లుగా శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. సోమవారం విశాఖలో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల లోగోను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు. ఏపీపీఎస్ఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పీఎం ఈ బస్ సేవ కింద మొదటి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసింది. రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి. అన్నమయ్య జిల్లా సాంబేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. అతివేగమే కారణమంటున్న పోలీసులు. అన్నమయ్య జిల్లా సాంబేపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమా మృతి చెందారు. కార్ల్సన్పై అర్జున్ గెలుపు. ఫ్రీ స్టైల్ గ్రాండ్ స్లామ్ చెస్ స్టేజ్ 2 టోర్నమెంట్లో తొలి రోజు భారత స్టార్ అర్జున్ ఇరిగేసి అదిరే విజయాన్ని అందుకున్నారు. ఈ టోర్నీ రెండో రౌండ్లో ప్రపంచ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్పై ఈ తెలంగాణ కుర్రాడు విజయం సాధించాడు. ఆసియా టైటిల్పై సింధు, లక్ష్య గురి. భారత స్టార్ షట్లర్లు పివి సింధు, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్లు ఆసియా ఛాంపియన్షిప్ టైటిల్పై గురిపెట్టారు. ఐపీఎల్లో నేడు కోల్కతా వర్సెస్ లక్నో.
మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం. పంజాబ్ వర్సెస్ చెన్నై రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.